హలో మూవీ మేట్స్, ఓటీటీలో బెస్ట్ 7 కిరాక్ మలయాళం లిస్టుతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 కిష్కింధకాండం. బాబా, ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే భయ్యా. ఏమన్నా రైటింగా, అసలు ఆ థాట్ ఎలా వస్తాయరా బాబు వీళ్ళకి. మలయాళం మూవీస్ అంటేనే వెరైటీగా చాలా కొత్త స్టోరీతో మనం ముందుకు వస్తారని తెలుసు, కానీ ఇంతలా ఇలాంటి స్టోరీ రాయాలంటే వాడు ఏం దాగి రాశాడు. డైరెక్టర్ మావా, నువ్వు గ్రేట్ మావా. నిజంగా ఈ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ ఏంటంటే ఈ అద్భుతమైన మూవీ తెలుగులో కూడా ఉంది. ఈ వీడియో మీరు చూడకపోయినా పర్లేదు, కానీ ఈ తోపులకే తోపు మూవీని వెంటనే చూసేయండి. ఇఫ్ ఎవరికైనా ఈ మూవీ నచ్చకపోతే మన మూవీ మేట్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి పడేయండి. మూవీ స్టార్టింగ్ లో హీరో పెళ్లి విత్ అపర్ణ బాలమురళి. అదే టైంలో హీరో వాళ్ళ నాన్న గన్ను మిస్సింగ్. మరి ఆ గన్ను ఎటుపోయింది, హీరో కడుకు చాచుకి ఏమైంది అనేది ఎక్సలెంట్ రైటింగ్ తో చించవతలు పడేశారు. మూవీలో మధ్యలో వచ్చే ట్విస్ట్ కి మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. క్లైమాక్స్ లో వచ్చే సీన్ కి మీ హార్ట్ బ్లాక్ అయిపోతుంది. దీని IMDb రేటింగ్ 8.6/10. మూవీ స్లోగా మూవ్ అవుతున్న ఫీలింగ్ వచ్చినా కానీ అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి స్క్రీన్స్ కి అత్తుకుపోయి చూసాం. మూవీ గ్రాఫ్ స్టార్టింగ్ లోగా స్టార్ట్ అయ్యి సీన్ కి గ్రాఫ్ పెరుగుతూ క్లైమాక్స్ వచ్చేసరికంటే అమాంతం పెరిగిపోయి వైకుంఠపాలి విన్నర్స్ లా ఎక్కడికో వెళ్ళిపోతుంది. టైటిల్ అయితే కిరాక్ పెట్టారు, కిష్కింధకాండం అని. నాన్నకు ప్రేమతో అనే టైటిల్ కూడా బాగా సెట్ అవుతుంది. ఇక ఈ మూవీలో ఉండే ఆ గ్రీనరీ లొకేషన్స్ అయితే ఎక్సలెంట్. ఇలాంటి రైటింగ్ కి ఒక బీజిఎం తోడైతే ఉంటుంది మావా. అలాంటి బీజిఎం దీనికి తోడవడం వల్ల ఈ సినిమాకి బీజిఎం కొండంత బలాన్ని ఇచ్చింది. ఈ మాస్టర్ పీస్ హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగు ఆడియోలో అవైలబుల్ గా ఉంది. ఈ అద్భుతాన్ని అస్సలు మిస్ అవ్వకుండా వెంటనే చూసేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 2 తల్లుమాల. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. ఏంటి మా బాబు, టొమినో థామస్ యాక్ట్ చేసిన ఈ సూపర్ మూవీని మీరు ఇంతవరకు చూసారా లేదా? ఈ మూవీలో స్క్రీన్ ప్లే ఉంటుంది మావా, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో కిరాక ప్రెజెంట్ చేశారు. ఇందులో మన హీరోకి ముక్కు మీద కోపం. అవును, నాకు ఒక డౌట్ మావా, ముక్కు మీద కోపం ఎందుకంటారు? కోపం వస్తే మనం నోటుతోని చేత్తోని సమాధానం చెప్తాం కదా, మరి నోటి మీద కోపం చేతి మీద కోపం అనకుండా ముక్కు మీద కోపం అని ఎందుకంటాం? సర్లే, నా తొక్కల డౌట్ నేను. కానీ దానివల్ల మనోడికి లొలిలు. ఒక థియేటర్ ఫైట్, ఇంకొక పోలీస్ ఫైట్ అయితే మస్తు చేశారు. ఒక డిఫరెంట్ మూవీ కావాలి బ్రో అనే వాళ్ళు ఈ మూవీని అస్సలు వదలకుండా నెట్ఫ్లిక్స్ లో చూడాల్సిందే. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 3 సెల్యూట్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది. మలయాళం మూవీస్ అంటేనే నత్త నడకలా సాగుతాయని మీకు తెలుసు కదా. సో ఇందులో ఒక నత్త కాదు, చాలా నత్తలు ఉంటాయి. రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ తో పోలిస్తే కాస్త డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ ఇది. స్లోగా ఉండడం వల్ల చాలా మంది ఈ మూవీకి సెల్యూట్ చెప్పకుండా దండం పెట్టి తర్వాత పిండం పెట్టేశారు. మరి అలాంటి మూవీని నువ్వెందుకు రికమెండ్ చేస్తున్నావురా గూట్లే అంటే, సరదా జస్ట్ ఫర్ ఫన్ అని నేను అన్నాను బ్రో. తెలుగులో ఉంది, సోనీ లివ్ లో ఉంది. అందులోనూ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ప్లస్ ఒక మర్డర్ జరిగితే పోలీసులు దాన్ని ఎలా విచారిస్తారు అనేది చాలా డీటెయిలింగ్ గా చూపించారు. కాబట్టి ఒకసారి ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. లిస్ట్ లో నెంబర్ 4 లవ్. దీని అమ్మాయి మూవీ అయితే ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ ఉంటుంది బ్రో. ఒక ఇంట్లో మొగుడు పెళ్ళాం లవ్, తర్వాత గొడవ. ఓకే, అది అందరి ఇండ్లలో ఉండే పంచాయతీ కదరా అంటారా, కానీ ఈ మూవీలో ఒక ట్విస్ట్ ఉంటుంది మావా. ఆ ట్విస్ట్ కి మీ మైండ్ బ్లాక్, రెడ్, గ్రీన్ తో పాటు ఇంకా చాలా రంగులు కనిపిస్తాయి. ఏమన్నా రాశారు ఆ రైటింగ్. ఈ మూవీ రైటింగ్ తోనే అదరగొట్టారు. రజిషా విజయ్ అనే యాక్టింగ్ అయితే మీరు ఫ్యాన్స్ అయిపోతారు. పాప పిచ్చెక్కిస్తుంది. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఇన్ మలయాళం ఆడియో ఓన్లీ. లాంగ్వేజ్ అనే కంచెన్ దర్తనే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ వేసి ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 5 ఎలవిజా పుంచరా. నిజంగా మలయాళం మూవీస్ అంటేనే ఒక్కొక్క మూవీ ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ తో భలే తీసారు మావా. స్లోగా ఉన్నా గానీ క్రైమ్ సస్పెన్స్ మనల్ని ఎంగేజ్ చేసేలా ఉంటది. ఒక కొండ పైన మనోడికి డ్యూటీ అయితే చుట్టుపక్కల ఒక అమ్మాయి బాడీ పార్ట్స్ దొరుకుతాయి. మరి ఆ అమ్మాయిని ఎవరు మర్డర్ చేశారు, ఆ ప్రాంతంలో జరిగే సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఈ మూవీ ప్లాట్. లాస్ట్ 40 minutes లో వచ్చే ట్విస్ట్తో మీ బుర్ర గిర్రమని తిరుగుతుంది. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ ఓన్లీ విత్ మలయాళం ఆడియో, డోంట్ మిస్ ఇట్.
8. లిస్ట్లో నెంబర్ 6 టేక్ ఆఫ్. వావ్, ఈ బ్లాక్ బస్టర్ మూవీని మీరు చూసారా లేదా? దీని IMDb రేటింగ్ 8.1/10. ఇందులో మన ఫఫా కూడా యాక్ట్ చేశాడు. హిందీ ఆడియోతో జియో సినిమా OTTలో, మలయాళం ఆడియోతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అవైలబుల్ గా ఉంది. ఇది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారు. 2014 సివిల్ వార్లో ఇండియన్ నర్సులు కొందరు ఇరాక్లో చిక్కుకుంటారు. మరి వాళ్ళని రెస్క్యూ చేయడానికి ఏం చేశారు అనేదే ప్లాట్. ఈ రియల్ రెస్క్యూ మలయాళం వాళ్ళకి బాగా కనెక్ట్ అవడం వల్ల పెద్ద బ్లాక్ బస్టర్ చేసి కాసుల సునామీని కురిపించారు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. లిస్ట్ నెంబర్ 7 ఉయరే. ఈ మలయాళం మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ మావా. దీని IMDb రేటింగ్ 8/10. ఇందులో మన హీరోయిన్ పాపని ఒక జఫాగాడు లవ్ చేస్తాడు. వాడు చేసిన గలీజ్ పని ఏంటంటే, నేను చెప్పా కదా, హీరోయిన్ డ్రీమ్ దానివల్ల నెరవేరిందా లేదా అనేది ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేశారు. టొవినో థామస్ ఇందులో ఒక స్పెషల్ రోల్ లో యాక్ట్ చేశాడు. ఈ మెలో డ్రామాతో ఉండే ఈ గ్రేట్ మూవీని ప్రతి ఒక్కరు చూడాలి మావా. మనల్ని చాలా ఇన్స్పైర్ చేసే మూవీ ఇది. మలయాళం ఆడియోలో ప్రైమ్ OTTలో అవైలబుల్ గా ఉంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ CH అరుణాసిస్ కామెంట్ పెట్టింది. లబ్బర్ పండు మూవీ సూపర్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ అరుణాసిస్, మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు. నెక్స్ట్ సెకండ్ వన్ శ్రీధర్ బ్రో కామెంట్ పెట్టాడు. మాలికాపురం ప్లస్ వల చాలా బాగున్నాయి ఇన్ దిస్ వీడియో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ శ్రీధర్ బ్రో ఫ్రమ్ తిరుపతి. నెక్స్ట్ థర్డ్ వన్ సందీప్ బ్రో కామెంట్ పెట్టాడు. బ్రో నువ్వు చెప్పినవి అన్నీ నేను చూసేసాను బ్రో, సేమ్ నువ్వు చెప్పినట్టే ఉన్నాయి అన్నీ అనేలా కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ సందీప్ బ్రో. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి, వరస్ట్ మూవీ ఏంటి కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ 3 కామెంట్స్ని చదువుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.